ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ సంక్షోభంగా మారింది. ఆసియాను తీవ్రంగా దెబ్బతీసింది. మధ్యప్రాచ్య శక్తిపై అత్యధికంగా ఆధారపడడంతో ఆసియా వృద్ధి ప్రమాదంలో ఉంది. ఇది ఆసియా శతాబ్దం కావాలంటే సరైన మరియు సురక్షితమైన శక్తి చాలా ముఖ్యం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ హెచ్చరించినట్లుగా మధ్యప్రాచ్య పతనం నుండి ఎక్కువగా కోల్పోయే ప్రాంతం మధ్యప్రాచ్యంలో ఉండకపోవచ్చు. అది దక్షిణ ఆసియాలో ఉండవచ్చు. టెహరాన్ హిట్ పాలన కొనసాగుతుంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు 120కి పైగా బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లను ధ్వంసం చేసి కీలక లక్ష్యాలను ధ్వంసం చేసిన తర్వాత టెహరాన్పై పూర్తి వైమానిక ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాయి. నాటాంజ్లోని ఇరాన్ సెంట్రిఫ్యూజ్ హాళ్లు పూర్తిగా నాశనం కాకపోయినా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఐఏఇఏ తర్వాత ధృవీకరించింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులను ప్రయోగించి షాక్ను గ్రహించి ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కానీ ఇది ప్రతిష్టాత్మకంగా మాత్రమే. ఇరాన్ లోపల పాలనా కోపాన్ని ఎదుర్కొంటోంది, కానీ పతనాన్ని కాదు. సిరియా లాంటి గందరగోళం, విదేశీ జోక్యం మరియు మత విచ్ఛిన్నానికి భయపడి చాలామంది ఇరానియన్లు ఇంటి లోపలే ఉండిపోయారు. అల్-జజీరా చెప్పినట్లుగా ప్రతిపక్షం విచ్ఛిన్నమై ఉంది. ప్రజలు పాలనను ద్వేషిస్తున్నారు, కానీ అంతర్యుద్ధానికి ఎక్కువగా భయపడుతున్నారు.